స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది? ఇలాంటి కోన్ కిస్కాగాళ్ళ గురించి నాకు పెద్ద భయం ఉండదు. క్షమించాలి, కోన్ కిస్కా అంటే ఆయన బాధపడతాడు. కోన్ కిస్కా అని కోన్ కిస్కా అనుకుంటే ఏముంటుంది? నేను ఎర్నెస్టో చె గెవేరా, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, నేతాజీ, అంబేద్కర్ ఇలాంటి మహామహులను స్ఫూర్తిగా తీసుకొచ్చినవాడు. నన్ను పాలించాలనుకున్నవాడు, నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడు అయి ఉండాలి. కేసులు అది వేరే విషయం, కానీ క్రిమినల్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం కరోనా రాకముందు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి గెలిచిన మత్తులో 151 ఎమ్మెల్యేలు వచ్చిన అహంకారంతో, ఎంపీలు ఉన్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను, పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు, వాడిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఎలాగ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడంటే నన్ను చాలా దిగజారుడు బూతులు పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటే నాకు మా నాయకులు తెలియజేశారు. ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట, వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను, ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఏది మన ప్రశాంతమైన కాకినాడలోనే ఇదంతా అంటే అవునని చెప్పి. వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. గతంలో దొంగ నోట్లు ముద్రించేవాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు. అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడు అంట. చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా. అంటే నాకు ఏం చేయాలో అర్థం కాల. అంటే ఏం తీయమంటావు నన్ను అడిగా. అంటే కోపడాలని నేను, నాకేం కోపం రావట్లేదండి అని. నా ఉద్దేశం ఏంటంటే నన్ను సామాన్యంగా ఎవరైనా తిడితే నాకు పెద్ద కోపం రాదు, ఆలోచిస్తూ ఉంటా దేనికి తిట్టుంటాడు వీడు అని. అంటే చాలామందికి మన వాళ్ళందరూ కోపం వచ్చింది. కోపం వస్తే నేనేమన్నానంటే సరే వదిలేసేయండి పర్లేదులే అన్న. నేను ఎన్ని చెప్పినా మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు ఊరుకోకుండా నిరసన తెలిపడానికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. ఇంటికి వెళ్తే చాలామంది క్రిమినల్స్ని వాడి అందరి మీద రాళ్ల దాడి చేయించి మన నాయకులందరూ ఇంక్లూడింగ్ పంతం నానాజీ గారితో సహా రాళ్ల దెబ్బలు తిని, సందీప్ పంచకర్ లాంటివాడు దాడు జరిగి ఇవన్నీ నా దృష్టికి వచ్చింది. నేను ఢిల్లీలో ఉన్నా. అప్పుడు దాకా నన్ను తిడితే కోపం రాలా నాకు. మా జన సైనికుల మీద, మా నాయకుల మీద, మా వీర మహిళల మీద, మా ఆడపడుచుల మీద దాడి చేయగానే అప్పుడు నాకు అనిపించింది ఈ క్రిమినల్కి బుద్ధి చెప్పాలని. వచ్చాను. ఎంటైర్ ఈస్ట్ గోదావరి 144 సెక్షన్ పెట్టారు. నేను వస్తున్నానండి అంటే నేను ఏం మాట్లాడలా. అకారణంగా తిట్టాడు. నేను ఓడిపోయాం, వైసీపీ గెలిచింది, 151 సభ్యులు వచ్చారు. ఒళ్ళు తిమ్మిరిగా ఉంది ఎమ్మెల్యే, మహా తిమ్మిరిగా ఉంది. నోటి దోల ఎక్కువైపోయింది. సో నేను వచ్చా, ఒక్కొక్క ఆడపడుచుని చూసా, నాయకుల్ని చూసా, దెబ్బలు తగిలిని. ఆ రోజు నేను కనుక నిజంగా నోరిప్పితే నాకున్న కోపానికి ఈ పాటికి ఈ ద్వారంపూడి ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డి, ఈ డి గ్యాంగ్ చంద్రశేఖర్ రెడ్డి ఉండేవాడు కాదు. నాకున్న కోపానికి భరించాం. ఎందుకులే మనం అందుకులే ప్రశాంతంగా కొత్త ప్రభుత్వం వచ్చింది, భరిద్దాం. నువ్వు రౌడీజం, గుండాగర్దీ, దోపిడీ, లూటీ, కబ్జాలు చేస్తే ఖచ్చితంగా దేశం పట్ల బాధ్యత ఉన్న నాలాంటి దేశభక్తుడు ఎదురు తిరుగుతాడు. నిన్ను గెలవనివ్వకుండా, కాకినాడ అర్బన్లో గెలవకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ గుండాగర్దీ, ఏ గుండా, ఏ క్రిమినల్ ఎవడైనా సరే, నేను తెలంగాణ నుంచి మంగళగిరికే వచ్చా, ఆంధ్రాలోనే ఉంటా, ఉభయ గోదావరి జిల్లాలకి మీకు అందుబాటులో ఉంటా.